రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగియడంతో మహేష్ అభిమానుల సందడి వేరే లెవెల్లో ఉంది. ఇక తాజాగా మహేష్ తో నటించే హీరోయిన్ కన్ఫర్మ్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. లాస్ ఏంజల్స్ లో ఉంటున్న ప్రియాంక చోప్రా #SSMB29 ప్రాజెక్ట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారన్నది ఫిల్మ్ నగర్ వర్గాల అంచనా. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఆమె హైదరాబాద్ కూడా చేరుకున్నారు. దీంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు కోసమే హైదరాబాద్కు వచ్చారంటూ సినీ వర్గాలు సైరన్ ఇస్తున్నాయి. అంతేకాకుండా ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇక చిత్ర బృందం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ సినిమాకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారని, భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీన్ని అనువదించనున్నారని సమాచారం. దుర్గా ఆర్ట్స్ పై KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్లో మహేష్ కనిపించబోతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చేసిన కామెంట్స్ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్టుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హాలీవుడ్కు జేమ్స్ బాండ్ ఎలాగో టాలీవుడ్కు మహేష్ అలాగని ఈ సినిమా అలవోకగా 1000 కోట్లు సాధిస్తుందని, దీన్ని బాక్సాఫీస్ లెక్కలు ఎవరూ ఊహించలేరని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ మహేష్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి.